బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టు పార్టీ ప్రస్థానం క్లైమాక్స్ కు చేరింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది. ఈ పార్టీకి కోలుకోలేని తప్ప డిసెంబర్ 2025 నుంచి జరుగుతున్న లొంగుబాటు చర్చలు చివరకు కొలిక్కి వచ్చి సరెండర్ అయ్యారు. గత ఏడాది కాలంలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు వంటి కీలక నేతలను భద్రతా బలగాలు హతమార్చాయి. అగ్రశ్రేణి నాయకత్వం అంటే మావోయిస్టు పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. 2025 జనవరిలో ప్రారంభమైన ఆపరేషన్ కగార్ ద్వారా ఏడాదిలోనే సుమారు 390 మంది మావోయిస్టులను బలగాలు హతమార్చాయి. అబూజ్మడ్ వంటి పటిష్టమైన స్థావరాలు కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సాయుధ పోరాటం కొనసాగించాలా వద్దా అనే విషయంపై పార్టీలో తీవ్ర చీలికలు వచ్చాయి. మల్లోజుల వేణుగోపాలరావు వంటి సాయుధ పోరాటం విఫలమైందని అంగీకరిస్తూ 2025 అక్టోబర్లో భారీ ఎత్తున క్యాడర్తో కలిసి లొంగిపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల వల్ల గిరిజన యువతలో మార్పు వచ్చింది. కొత్త రిక్రూట్మెంట్ ఆగిపోవడం, ఉన్న క్యాడర్ అనారోగ్య సమస్యలతో ఉండడం వల్ల పార్టీ బలహీనపడింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర హోంశాఖ పెట్టుకుంది. ఆ ప్రకారమే కథ నడిపిస్తోంది. మావోయిస్టు ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన లీడర్సే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లు తర్వాత ఇంకా రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్ట్ లీడర్లు పార్టీలో కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీతో పాటు సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, డివిజనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కీలక నేతలు సరెండర్ అవడంతో ఇంకొందరు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్న వారిలో మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్, సీనియర్ లీడర్, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యులు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, సెంట్రల్ కమిటీ మెంబర్ పోసునూరి నరహరి అలియాస్ సంతోష్, సైనిక వ్యవహారాల ఇన్ఛార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ముప్పిడి సాంపయ్య అలియాస్ సుదర్శన్, కమ్యూనికేషన్ వింగ్ ఇన్ఛార్జ్ వాతా శేఖర్ అలియాస్ మంగ్తు, సెంట్రల్ కమిటీ మెంబర్ జోడే రత్నభాయ్ అలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చంద్రరావు అలియాస్ ప్రభాకర్ తదితరుల కోసం భద్రతా బలగాలు కుంబింగ్ కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ కు ఇంకా 37 రోజులే ఉండడంతో కథ ముగించే పనిలో కేంద్ర హోంశాఖ ఉంది. ఇప్పుడు తిరుపతి ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టొద్దని ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక సీనియర్ నేతగా ఉన్న తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎస్ఐబి ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు ఆపరేట్ కూడా లొంగిపోవడం ఆ పార్టీకి తీరని లోటనే చెప్పాలి. ఇప్పటికే ఆపరేషన్ కగార్తో మావోయిస్టులందరూ కూడా అటు ప్రభుత్వం ఎదుట లొంగిపోతూ ఉన్నారు. పోలీసుల ఎదుట మరికొందరు ఎన్కౌంటర్లో కూడా హతమైన పరిస్థితి. మార్చి 31 వరకు కూడా కేంద్ర హోంశాఖ డెడ్ లైన్ పెట్టుకుంది. అటు అమిత్ షా ఆదేశాలతో ఆపరేషన్ కగార్ నిర్విరామంగా కూడా నిర్వహించి మావోయిస్టు రహిత భారతదేశంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచే ఎక్కువగా కూడా అటు మావోయిస్టులు ప్రాతినిధ్యం వహిస్తూ ఎక్కువగా కూడా వాళ్ళే మెయిన్ లీడర్స్ గా కూడా ఉన్నారు. వారిలో చాలా మంది కూడా అటు లొంగిపోవడం జరిగింది. తాజాగా దేవ్జీ లొంగుబాటు ఆ పార్టీకి తీరని షాక్ అనే చెప్పుకోవాలి. దేవ్జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కోరుట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రభావం ఆయనపై ఎక్కువగా కూడా పడింది. అయితే అసలు దేవ్జీ ఎందుకు లొంగిపోయారు? దేవ్జీ లొంగుబాటు గల కారణాలేంటి? ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే లొంగిపోయారా, లేకపోతే అడవిలో నుంచి పోరాటం ఇక సాగించలేము, ఈ ఎన్కౌంటర్స్ ఇతరత్ర కారణాల వల్ల లొంగిపోయారా అన్న దానికి సంబంధించి స్టేట్మెంట్ అయితే ఇప్పటి వరకు కూడా పాస్ చేయని పరిస్థితి. మొత్తంగా మధ్యవర్తిత్వంతో ఆయన లొంగుబాటు అనేది జరిగింది. ఫిబ్రవరి 15 వరకు కూడా డెడ్ లైన్ అంటే సేఫ్ సరెండర్ కు సంబంధించిన డెడ్ లైన్ దేవ్జీ పట్ల ఉంది. అయితే
ఆ సమయంలో కుదరలేదు. అయినప్పటికీ కూడా ఒక వ్యక్తి మధ్యవర్తిత్వంతో, ఒక నాయకుడి మధ్యవర్తిత్వంతో దేవ్‌జీ అలియాస్ తిప్పరి తిరుపతి అటు ఎస్ఐబి ముందు లొంగిపోయిన పరిస్థితి. అసలు ఈ దేవ్‌జీ ఎవరు అన్న దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించొచ్చు. 40 ఏళ్ల పాటు కూడా సాయుధ పోరాటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేవ్‌జీ రాజిరెడ్డి లొంగుబాటుతో నాయకత్వం అనేది కుప్పకూలింది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఓ రకంగా చూస్తే మావోయిస్టు పార్టీ ముగింపు అనేది దగ్గర పడిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మార్చి 31 అనేది డెడ్ లైన్ గా పెట్టుకుంది కేంద్ర హోంశాఖ. మరి మార్చి 31 నాటికి ఈ మావోయిస్టు పార్టీ అంతమవుతుందా? అయితే ఇందులో కొంతమంది కూడా ఇన్వాల్వ్ అయి చెప్తూ ఉన్నారు అది సాధ్యం కాని పరిస్థితి అని. మరి సాధ్యాలు పక్కన పెడితే దేవ్‌జీ అలియాస్ తిప్పరి తిరుపతి లొంగుబాటు మాత్రం ఆ పార్టీకి తీరని లోటనే చెప్పుకోవాలి. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ గణేష్ అందిస్తారు. గణేష్, ఎందుకంటే ఆపరేషన్ కగార్ ఇంకా చివరి దశకే వచ్చింది. ఎందుకంటే ఏదైతే దేవ్‌జీ లాంటి కీలకమైన నేత అంటే మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న ఆయన లొంగుబాటు అనేది చాలా కీలకంగా చూడాలి. మావోయిస్టు ఒక చివరి దశకి ఉద్యమంలోనే చాలా వరకు లొంగిపోతున్న వాళ్ళలోనే కావచ్చు, అయితే ఆపరేషన్ కగార్లో ఎన్కౌంటర్ జరుగుతున్న వాళ్ళు కావచ్చు, ఇలాగ అనేక మంది కీలకమైన నేతలు ఎన్కౌంటర్లో చనిపోయారు, మరోవైపు కీలకంగా లొంగిపోయారు. అందులో అత్యంత కీలకంగా మనం చూడాల్సింది దేవ్‌జీని చూడాలి. ఎందుకంటే దేవ్‌జీ ఆ ఉద్యమ చరిత్ర కావచ్చు, లేకపోతే స్టూడెంట్గా ఆయన రాడికల్ ఉద్యమం నుంచి వచ్చిన తీరు కావచ్చు, ప్రజా ఉద్యమాలు కావచ్చు, రైతాంగ ఉద్యమాలు కావచ్చు, అవన్నీ చూసుకుంటుంటే అత్యంత కీలకంగా మనకి అవి కనిపిస్తున్నాయి. అంటే ఇంత కీలకమైన ఉద్యమ నేత దేవ్‌జీ లొంగుబాటు అనేది ఈరోజు ఎస్ఐబి పోలీసుల ముందు లొంగిపోయారనే వార్తలు చూస్తుంటే ఏదైతే ఆపరేషన్ కగారు ఒక సక్సెస్ని చూపిస్తుంటే నక్సల్స్ ఉద్యమానికి సంబంధించింది కీలకంగా నక్సల్స్ ఉద్యమం ఇంకా అయిపోయింది అనే దానికోసం డెడ్ లైన్ కంటే ముందుగా ఏదైతే మార్చి 31, 2026 నాటికి అయిపోతుంది ఉద్యమం అనేది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారో, అమిత్ షా ప్రకటనకి ఆ లోపుగానే ఆ టార్గెట్ని రీచ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. కర్రీగుట్టలో జరుగుతున్న ఆపరేషన్స్ కావచ్చు, మిగతా కావచ్చు, ఈ రోజు జరిగిన అత్యంత కీలకమైనది ఎస్ఐబి ముందు లొంగుబాటులో మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైతే మనకి తిప్పరి తిరుపతి అంటే అలియాస్ దేవ్‌జీ చరిత్ర తీసుకుంటే మావోయిస్టులు అత్యంత కీలకమైన చర్య చెప్పాలి. ఎందుకంటే అటు ఏఓబి కావచ్చు, ఆంధ్ర వర్సే బార్డర్ ఉద్యమం కావచ్చు, లేకపోతే తెలంగాణ జరిగిన ఉద్యమం కావచ్చు, కేంద్ర కమిటీకి సంబంధించిన ఉద్యమం కావచ్చు, ఛత్తీస్గఢ్, ఒడిశా ఇలా అనేక చోట్ల జరిగిన ఉద్యమాల్లో కావచ్చు, మావోయిస్టు పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత అంతకుముందు నక్సలైట్లుగా ఎమ్మెల్యే పార్టీలుగా ఉన్న గ్రూపులన్నీ కలిసి మావోయిస్టులుగా ఆవిర్భావం చెందిన తర్వాత ఏదైతే దేవ్‌జీకి సంబంధించిన చరిత్ర తీసుకుంటే అత్యంత కీలకమైంది. ఈరోజు ఆయన లొంగుబాటు అనేది అంటే ఇప్పటివరకు అనేక కథనాలు వచ్చినాయి. దేవ్‌జీ లొంగిపోతారా, లొంగుబాటు అనేది కరెక్ట్గా ఎక్కడ జరగదు, ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరుగుతుందని అనేక కథనాలు, ఎవరికాళ్ళు ఊహా కథనాలు అన్నీ వచ్చినాయి. ఈరోజు ఎస్ఐబి పోలీసుల ముందు దేవ్‌జీ, రాజిరెడ్డి ఇద్దరు లొంగిపోయారని తెలియడంతో అంటే చాలా వరకు ఉద్యమానికి నిజంగానే పెద్ద దెబ్బ అయినా ఆ కుటుంబ సభ్యుల్లో మాత్రం వేరే ఆలోచనలు కావచ్చు, వేరే ఆనందం కావచ్చు వ్యక్తమవుతుంది. మనతో ఏదైతే తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ సోదరుడు తమ్ముడు తిప్పరి గంగాధర్ మనతో ఉన్నారు. గంగాధర్ గారు నమస్తే. నమస్తే అండి. గంగాధర్ గారు ఏమనిపిస్తుంది? ఎందుకంటే అత్యంత కీలకమైన నేత అంటే మనం ఆ రెండు కళ్ళు ఒక కంట ఆనందం, ఒక కంట కన్నీరు అని అంటాం కదా. ఉద్యమానికి సంబంధించి దేవ్‌జీ లాంటి కీలకమైన నేత లొంగుబాటు అనేది ఆ ఉద్యమానికి కావచ్చు, ఆ పార్టీ ఆలోచన విధానానికి కావచ్చు, ఆ పార్టీలో ఇంకా అగ్రనేతలుగా ఉన్న కొందరికి కావచ్చు దాన్ని ఒక పెద్ద దెబ్బగా అనుకుంటే, ఏదైతే ఇప్పుడు మీలాంటి కుటుంబ సభ్యులకి అంటే ఎంతకాలం ఆ ఉద్యమంలో విద్యార్థి దశ నుంచి రాడికల్ ఉద్యమం నుంచి వెళ్ళిపోయి ఈ రోజున కేంద్ర స్థాయి కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్న దేవ్‌జీ లాంటి వాళ్ళు లొంగుబాటు అనేది అంటే క్షేమంగా అంటే ఎటువంటి ఎన్కౌంటర్ లేకుండా లొంగుబాటు అనేది మీకేమనిపిస్తుంది? ఈ లొంగుబాటు అనే వార్త మా కుటుంబాన్ని పరంగా చూస్తే మాత్రం మాకు చాలా హ్యాపీగా సంతోషాన్ని ఇస్తుంది సార్. అంటే ఎప్పుడు తెలిసిందండి మీకు ఈ లొంగుబాటు అనేది? ఎప్పుడు తెలిసింది అంటే మిగతా మీడియా వార్తలైనా, మిగతా ఏదైనా పోలీసు నుంచి కానీ, ఎస్ఐబి పోలీసు నుంచి కానీ ఏదైనా సమాచారం ఉందా మీకు? ఈ సోషల్ మీడియా వార్తల ద్వారానే సార్. మాకు డిపార్ట్మెంట్ పరంగా కానీ, పోలీస్ ద్వారా కానీ ఇంకా ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు సార్. అంటే గంగాధర్ గారు, మీరు ఉద్యమంలో అంటే చిన్నప్పటి నుంచి ఆయనతో కలిసి ఉన్నారు, ఇలా ఉన్నారు. ఎప్పుడు మీ నుంచి దూరం అయ్యాడు ఆయన? దేవ్‌జీ మీతో తిరుపతి గారు ఎప్పుడు మీకు దూరం అయ్యారు? కుటుంబం నుంచి ఎప్పుడు దూరం అయ్యారు? సుమారు 42 సంవత్సరాల క్రితం మా కుటుంబానికి దూరం అయింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి కాంటాక్ట్ కానీ, ఎటువంటి సంబంధాలు కూడా మా కుటుంబానికి లేవు సార్ తనతో. అంటే గంగాధర్ గారు, కుటుంబంలో అనేక కష్ట నష్టాలు జరుగుతూ ఉంటాయి, శుభకార్యాలు ఉంటాయి. ఆ కుటుంబంలో ఉండే ఒక కీలకమైన వ్యక్తి తిరుపతి లాంటి వాళ్ళ వ్యక్తి
ఆయనకి ఏమైనా సమాచారం ఉండేదా అప్పట్లో? ఏమైనా అంటే ఏదైనా మన ఇంట్లో మరణాలు కావచ్చు, లేకపోతే మిగతా శుభకార్యాలు కావచ్చు జరుగుతూ ఉంటాయి. ఆయనకి ఏమైనా ఎటువంటి సమాచారం కానీ అంటే ఉండే కొరియర్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైనా ఉండేదా మీకు ఏమైనా? ప్రత్యక్షంగా కానీ కొరియర్ సిస్టమ్ ద్వారా కానీ మాకైతే ఎటువంటి సంబంధాలు లేవు సార్. ఉమ్, కాకపోతే మా ఇంట్లో జరిగినటువంటి మరణాలు కానీ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా మేనత్త కానీ చనిపోయినప్పుడు కానీ, ఉమ్. మా వివాహాలైనప్పుడు కానీ తెలుస్తుంటదేమో తప్ప కానీ ఇంకా మా నుంచి ప్రత్యక్షంగా కానీ ఎప్పుడు కూడా కలవడం కానీ ఇటువంటి ఏం జరగలేదు. మీరేం చేస్తున్నారు గంగాధర్ గారు ఇప్పుడు? మీరు రైతా లేకపోతే ఏమైనా ఉద్యోగ ఎలా ఉన్నారు? ప్రస్తుతం గతంలో నేను కళ్ళు మామూలు చేస్తుంటాను సార్. ఉమ్, కొద్ది రోజులేమో రియల్ ఎస్టేట్ చేసిన, ప్రస్తుతం ఖాళీ ఉంది. ఉమ్. ఇలా ఒక్కసారి తిరుపతి గారి కోసం మనం గుర్తు చేసుకుంటే, ఎందుకంటే మీతో పాటు కలిసి అంటే పుట్టుక దగ్గర నుంచి ఒక అన్నదమ్ములైన వాళ్ళు కలిసి పెరుగుతారు, తింటారు, ఆడుకుంటారు, ఇవన్నీ ఉంటాయి గ్రామాల్లో ఉండే మీ సంబంధించి. ఎలా ఉండేది అన్న తిరుపతికి సంబంధించి ఎలా ఉండేది? ఆ, చాలా బాగుంటుంది సార్. కాకపోతే మా అన్నని చూస్తే గౌరవం ఒక తండ్రి లాగానే తప్ప ఉమ్, గౌరవప్రదమైనటువంటి కలయిక సార్. ఉమ్. అంటే ఎలా ఎలా ఉద్యమం పట్ల అంటే విద్యార్థి దశ నుండి ఆయన ఆకర్షితులయ్యాడు. రాడికల్ ఉద్యమంలో కూడా కీలకంగా పాల్గొన్నారు. అంటే ఎలాగా అనుబంధం ఆ ఉద్యమంతో? ఎందుకంటే ఆ చిన్న ఏజ్లో వెళ్ళడం అంటే ఆలోచన దృక్పథం కావచ్చు, లేకపోతే ఆలోచనల విధానం కావచ్చు, వేరే ఉంటుంది వాళ్ళది. ఎలా ఉండేవారు తిరుపతి గారు? అంటే ఎక్కువ సాధ్యమైనంత వరకు చదువుతుంటుండే సార్. ఉమ్, ఇంటర్లోనే ఉద్యోగం అనేది పరిచయం అయింది. ఆ పరిచయమైన క్రమంలో చాలా ఇంటెలిజెంట్ మా అన్నయ్య అని చెప్తుంటారు. ఉమ్. పోలీస్ నిర్బంధం ద్వారా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి వెళ్ళడం జరిగింది. మాకేం అప్పుడు ఆర్థిక సమస్యలు కానీ ఇక్కడ పెత్తందారి సమస్యలు కానీ ఏం లేవు. ఓకే. అంటే నాన్న వ్యవసాయ కుటుంబమా మీది? వ్యవసాయ కుటుంబం సార్. ఆ వరకు మేము పర్వాలేదు సార్, బాగానే ఉంటుంది. నిజంగానే గంగాధర్ గారు మీరు అత్యంత కీలకమైన విషయాన్ని మాట్లాడుతున్నారు. ఎందుకంటే చాలా వరకు ఇలాంటి ఉద్యమాల్లోకి ఆకర్షితులయ్యేవారు వాళ్ళు ఆ నిర్బంధాన్ని ఎదుర్కోవాలి, లేకపోతే ఆ పీడిత తాడిత ఉద్యమాలకు దగ్గరగా ఉండే ఆ కుటుంబాల నుంచి రావాలి, లేదంటే ఆర్థిక కష్టాలు లేకపోతే అణగారిన వర్గాల నుంచి ఇలా ఏదో ఒకటి ఉండాలి. అలాంటిది ఒక కంఫర్ట్ జీవితంతో ఒక మంచి వ్యవసాయ కుటుంబం, మాకు ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా లేవంటున్నారు. అంటే అంత ఆకర్షిత అవడానికి ఎలాంటి ఆలోచనలు ఉండేవి తిరుపతి గారికి? అంటే మాకైతే ఆర్థిక సమస్యలు కానీ ఇక్కడ పెద్దగా ఎలాంటి సమస్యలు లేకుండే సార్. పార్టీతోని అంటే ఆర్గనైజేషన్ తో టచ్ అయినప్పుడు ఏర్పడినటువంటి పోలీస్ నిర్బంధం ద్వారానే వెళ్ళిందని అనుకుంటున్నాను సార్. అంటే ఎలా ఉండేది ఆలోచనలు? మీతో పాటు చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి అంటే ఎక్కడైనా చిన్న అన్యాయం జరిగినా స్పందించడం కావచ్చు, అలాంటిది ఏమైనా ఉండేదా? సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటుండే సార్. ఉమ్, మాకైతే ఎప్పుడు బయట పడలే. ఓకే. మరి విద్యార్థి దశలో కూడా విద్యార్థి నాయకుడిగా కూడా ఆయన చాలా వరకు పాల్గొన్నారు. అంటే చదువుకుంటూనే చదువు పోరాడనే ఒక నినాదం ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ పార్టీలకి, అది బాగా పాటించినట్టున్నారు. సార్ ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండే సార్ ఇక్కడ కొరుట్లలో జూనియర్ కాలేజీలో. ఉమ్, అప్పుడు ఒక ఆర్ఈసి సంబంధించినటువంటి 4 విద్యార్థులను అప్పట్లో జరిగిన పోలీస్ ఎన్కౌంటర్ లో చనిపోయిన వ్యక్తుల గురించి ఇక్కడ ఒక మీటింగ్ చేయడం జరిగింది సార్ మా అన్నయ్య. ఉమ్, ఆ మీటింగ్ అనేది చాలా సక్సెస్ అయ్యి అది బాగా ప్రచారం అయ్యి అప్పుడు టార్గెట్ అయ్యింది. ఓకే. అప్పటికి రాడికల్ మీద ఏమి నిషేధం లేదండి అప్పట్లో? ఎందుకంటే రాడికల్ ఉద్యమం కూడా విద్యార్థి దశలో ఒక ఉద్యమంగానే ఉండేది. ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఇలాంటి ఉద్యమాల్లో భాగంగానే ఉండేది రాడికల్స్ కూడా. అవును సార్. అంటే ఆ నిర్బంధం లేదు అప్పటికి? లేదనుకుంటా సార్, నిషేధం అయితే లేదనుకుంటా సార్. అంటే విద్యార్థి ఉద్యమం నుంచి రైతాంగ పోరాటం వైపు వెళ్ళారు మళ్ళీ. ఎందుకంటే అతిపెద్ద ఉద్యమాలు నిర్మించిన దాంట్లో దేవిజీ తిరుపతి నిర్మించిన ఉద్యమాన్ని కూడా చాలా వరకు చెప్తా ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. ఎందుకు రైతాంగ ఉద్యమం వైపు ఎలా వెళ్ళగలిగారు? అది నాకు అంత ఐడియా లేదు సార్. ఇలాగ దాదాపు మీరు చెప్తుంది 4 దశాబ్దాలు 42 సంవత్సరాల పాటు ఆయన దూరంగా ఉన్నది. మీ మదరు ఫాదరు ఎప్పుడైనా ఆయన కోసం చర్చ వచ్చేదా కుటుంబంలో? మా కుటుంబంలో మా అమ్మ నాన్న ఉన్నప్పుడు అతను జ్ఞాపకం రాని రోజు అనేది ఉండదు, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఓకే. ఇలా మరి దేవిజీ వ్యక్తిగత లైఫ్ అంటే అది ఏమైనా ఉండేదా? అంటే భార్య పిల్లల కోసం కానీ మీరు తెలుసుకోవడం కోసం కానీ ఇలా ఏదైనా ఉండేదా అప్పట్లో?
అంటే దూరంగా ఉద్యమంలో అప్పుడు ఉన్నా మనం తెలుసుకుంటాం కదా, మన వాళ్ళ కోసం తెలుసుకుంటాం మనం ఇప్పుడు. అవును సార్. ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే వివాహం కాలేదు. ఉమ్, వాటిలో ఉన్నప్పుడు వివాహం అయింది కానీ ఇట్లా మాజీల ద్వారా తెలుసు సార్. ఓకే. గంగాధర్ అయితే గారు ఇతర రాష్ట్రాలలోనే సార్ చెప్పండి చెప్పండి. ఇతర రాష్ట్రాల్లోనే అతను ఎక్కువ వర్క్ చేయడం జరిగింది సార్. ఇక్కడ మాకు లోకల్లో అందుబాటులో ఉంటే కలిసే వాళ్ళమేమో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇక్కడ చేయలేడు అని అని అనిపిస్తుంది. అవును. అంటే మన అనుకునేటప్పుడు ఎక్కడ ఉన్నా అది నక్సల్స్ ఉద్యమం కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, మన అనుకున్నప్పుడు ఒక స్టేజ్లో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు ఒక ఆనందం కావచ్చు, ఒక ఏదో ఉంటుంది. అలాంటిది ఒక మావోయిస్ట్ ఉద్యమం అంటే నిషేధిత ఉద్యమంగా ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఒక ఉద్యమానికి ఏదైతే కావచ్చు ఒక కీలకమైన నేతగా ఉన్నాడు ఆయన. అంటే మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయిలో ఉన్నారు మనకి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఎలా అనిపించేది మీకు? ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎలా అనిపించేది అంటున్నారా? అవును. ఎంత ఒక నిషేధిత పార్టీ అయినా కానీ ఒక ఆ స్థాయిలో ఉన్నందుకు గర్వంగానే అనిపిస్తుంది సార్. అవును. ఇలా మరోవైపు ఆపరేషన్ కగార్ కావచ్చు, కర్రేగుట్టలో జరుగుతున్న ఉద్యమంలోన ఉండే ఆ ఏరివేతలు కావచ్చు, ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడు అంటే కీలకమైన నేతలు అంటే మీరు చూస్తున్నప్పుడు అనేక మంది కీలకమైన నేతలు ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా మన కుటుంబ సభ్యుడు కూడా అక్కడ ఉన్నాడు అనుకున్నప్పుడు ఏమనిపించేది? చాలా బాధ, ఆందోళన అనిపించేది సార్, భయం అనిపించేది. ప్రతి ఎన్కౌంటర్ వార్త విన్నప్పుడల్లా చాలా ఆందోళన కలిగించేది సంఘటన. ఇలాగ గవర్నమెంట్ అప్పట్లో ఇప్పుడు అంతకుముందే ప్రకటించింది, అంటే మార్చి 31 నాటికి 2026 నాటికి ఆపరేషన్ కగార్లో అంటే భారతదేశంలో పూర్తిగా మావోయిస్టులు లేని అంటే నక్సలైట్లు లేని భారతదేశాన్ని నిర్మిస్తామనేది ఒక ప్రకటన వచ్చినప్పుడు ఉన్నది. ఆ ప్రకటన వాస్తవంగా భయం వేసేది సార్. జరుగుతున్నటువంటి దాడులు కానీ చాలా భయంకరమైనటువంటి దాడులు జరిగినాయి కాబట్టి రోజు రోజు టెన్షన్గా ఉంటుంది. అంటే ఇంత జరుగుతున్నప్పుడు ఒక ఆందోళనతో పాటు మన వాళ్ళు క్షేమంగా ఉండాలనే కోరిక ఉంటుంది. అంటే ఆయన లొంగుబాటు కోసం అలాంటి ప్రయత్నాలు కుటుంబం నుంచి అంటే మీకు డైరెక్ట్గా నేరుగా సంబంధాలు లేకపోయినా అలాంటి ప్రయత్నాలు మన వాళ్ళు ఎక్కడో క్షేమంగా ఉండాలనుకున్నప్పుడు ఒక ప్రయత్నాలు చేస్తాం మనం. అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారు? ఏమైనా ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా అని అతని స్థాయి పెద్దదయ్యేసరికి రెండోది ఏంటి అని అంటే ఇతర రాష్ట్రాలు ఉండేసరికి కలవడం అనేది ఎవరినన్నా తెలుసుకున్నా అడిగినా అని కూడా అసాధ్యమైన పని అని అతను అనుకుంటే మీరేమన్నా కలవచ్చేమో కానీ మేం చేసే ప్రయత్నం అనేది చేయరాదు అనేది ఎక్కువ వినిపించేది, బాధ అనిపించేది. ఒకసారైనా కలిస్తే బాగుంటుండే అనేది నేను ఒక్కసారైనా చూడాలని ఎప్పుడు నిరంతరం అనుకునేది సార్. అంటే ఇలాంటి సందర్భాల్లో ఆయన కేంద్ర కమిటీ కీలకమైన నేతగా కార్యదర్శిగా ఆ స్థాయిలోకి ఎదిగారు లాస్ట్ ఇయర్. అంటే పోలీసులు చాలా వరకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది కుటుంబ సభ్యులు ఎక్కడున్నారనేది ఇప్పుడు ఈ సందర్భం వచ్చింది కాబట్టి బిగ్ టీవీగా మిమ్మల్ని సంప్రదించాం, కానీ పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళు మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది ఇలాంటి ఎంత వాచ్ అంతా ఉంటుంది. అలాంటివి ఏమైనా ఎదురైనాయా మీకు? ఏమైనా వాళ్ళు రావడం కానీ సమాచారం తీసుకోవడం కానీ? పోలీసు డిపార్ట్మెంట్ కలుస్తుంటే సార్ ఎందుకు పోయిండు, ఎప్పుడు పోయిండు, ఏమన్నా ఎప్పుడన్నా కలిసిండా మిమ్మల్ని, మీరు ఎప్పుడన్నా కలిసిండా అనేది పోలీసు అడుగుతుంది. ఇలాగ ఇప్పుడు ఇంత ఉద్యమం జరుగుతున్న టైంలో ఆయన లొంగుబాటు అనేది అంటే మీరు చూడడం కోసం ఏమైనా అక్కడ లోకల్గా ఉండే వాళ్ళని ఏమన్నా పోలీస్ కావచ్చు, రెవెన్యూ అంటే కలెక్టర్ లాంటి వాళ్ళని కావచ్చు ఏదైనా సంప్రదించే అవకాశం ఉంటుంది కదా, అలాంటిది ఏం ప్రయత్నాలు ఏం చేస్తున్నారా? అంటే దేవిజీ ఇప్పుడు లొంగిపోయారు, ప్రాణాలతో ఉన్నారనే విషయం తెలుస్తుంది మీకు? ఇంకా ఏం అఫీషియల్ డిక్లేర్ ఏం లేదు కాబట్టి నేను ఎవరినైతే కలవలేను సార్. డిపార్ట్మెంట్ కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఎలాగ ఇప్పుడు నేనేమడుగుతానంటే సూటిగా మిమ్మల్ని, ఒక అన్న ఆ స్థాయిలో ఉద్యమంలోకి అంటే రాడికల్ ఉద్యమం నుంచి వ్యవసాయ తర్వాత భూ పోరాటాల అనేక దశల నుంచి మావోయిస్ట్ పార్టీలో అగ్రనేతగా ఉన్నారు ఆయన దేవ్జీ. మీ మీద ఎందుకంటే ఆ ప్రభావం పడలేదు అసలు? నేను ఎందుకో పడలేదు సార్. కుటుంబంలో నేను చిన్న కాబట్టి నేను దూరంగా ఉండుంటాను సార్. అంటే దేవ్జీ అయినా పెద్ద కుటుంబంలో? అవును సార్. ఎంతమంది అండి మీరు? ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది బిడ్డలు ఎవరు ఉన్నారు? ఆడబిడ్డలు? ఫస్ట్ అక్కయ్య అందరికంటే పెద్ద ఆమె.
ఉమ్, నీలమ్మ అని ఆమె హైదరాబాద్లో సెటిల్డ్. ఉమ్. దాని తర్వాత దేవిజీ గారు ఆ పెద్ద అన్నయ్య. దాని తర్వాత మా నడిపన్ననేమో తిప్పిరి వెంకటి, చివరిగా నేను. ఓకే, నలుగురు మొత్తం సంతానం. మొత్తం నలుగురు సార్. నలుగురు కాదండి, నలుగురు సంతానంలోన 4 దశాబ్దాల పాటు ఇంటికి పెద్దగా బాధ్యతలు మోయాల్సిన దేవిజీ ఒక ఉద్యమానికి అంకితమై వెళ్ళిపోయాడు. ఆయనకి ఉద్యమానికి ఇచ్చినట్టు అయిపోయింది. మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉండేది? కుటుంబంలో ఉండే ఆర్థిక పరిస్థితులు ఎలా లేవన్నారు కాబట్టి కుటుంబాన్ని ఏ రూపంలో మోయాలి కదా అన్నది, నడిపించాలి కదా, ఎలా ఉండేది మీకు? ఇక వాస్తవం కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి అన్నయ్య పార్టీకి వెళ్ళడం ద్వారా కొంత ఆర్థికంగా మేము చిక్కుపోయినాం సార్. మా అమ్మ నాన్న కూడా ఏంటి అని అంటే అతను ఒక పెద్ద స్థాయి ఒక ఆఫీసర్ అవుతాడు అనే నమ్మకం ఉండేది సార్. అంటే చదువులో చాలా ఇంటెలిజెంట్ కాబట్టి వేరే వాళ్ళు కూడా అందరూ వాళ్ళ క్లాస్మేట్స్ కానీ తిరుపతి అనే వ్యక్తి ఈ రోజు బయట ఉంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవుతుండే అని హ్మ్. మాట్లాడుకుంటారు సార్ అతని గురించి. అంటే ఆ స్థాయిలో ఉండేదండి, ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆ స్థాయికి వెళ్తారు దేవిజీ అంటే తిరుపతి వెళ్తారనే ఒక ఉండేదా మీ కుటుంబంలో చర్చ? మా కుటుంబంలో కానీ బయట కూడా అట్లా మాట్లాడుకుంటారు సార్ తన గురించి. అంటే అంత సిన్సియర్గా చదువుకుంటుండే అలా ఉంటుంది. ఓకే, మరి ఎప్పుడు అమ్మా నాన్న డిసప్పాయింట్ అవ్వలేదా? ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అవి వెళ్తాడని కొడుకు ఒకసారి ఉద్యమానికి వెళ్ళిపోవడంతో? అంటే ఆ ప్రభావం చాలా పడ్డది సార్ మా కుటుంబం మీద. చాలా డిప్రెషన్కి లోనయ్యారు మా అమ్మ. నాన్న అలా ఉంటాడు అనుకున్నటువంటి వ్యక్తి ఇలా యూజీ అయినాను. హ్మ్. మరి అమ్మ ఆలోచన ఎలా ఉండేది? అమ్మ కూడా నిరంతరము తన గురించి ఆలోచిస్తుండే సార్. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని రోజు ఉండకపోతుంది. కొద్దిగా అనారోగ్యానికి గురై చనిపోయింది. అది చాలా బాధాకరం. ఓకే, అంటే దేవిజీ వెళ్ళిపోవడంతోనే అనారోగ్యానికి గురైంది ఆవిడ. హ్మ్. అవును సార్. ఆ. ఎప్పుడండి, ఎంతకాలానికి దేవిజీ వెళ్ళిపోయిన తిరుపతి గారు వెళ్ళిపోయిన ఎంతకాలానికి అమ్మ చనిపోయారు? ఒక 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ ఓకే, అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు అమ్మా నాన్న ఉండగానే ఈ ఎన్కౌంటర్లు కావచ్చు, లేకపోతే పోలీసుల వేట కావచ్చు, ఇలాంటి ఒక భయాందోళనకరమైన పరిస్థితులు కనిపించాయి. వాళ్ళ ఎలాంటి ఆందోళన ఉండేదండి? సాధారణంగా పంచుకుంటారు కదా మీతో. అంటే వాళ్ళకు వాస్తవంగా ఎక్కువ తెలియదు కాబట్టి ఏం అర్థం కాకపోయేది సార్. ఎందుకు ఈ పోలీసులు ఈ దాడులు ఇవన్నీ ఏంటి ఇట్లా కొద్దిగా చదువుకోలేరు కాబట్టి వాళ్ళకి విప్లవ రాజకీయాలు కానీ పోలీసులు కానీ తెలియదు. ఓకే, ఇలా ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు మీరు చెప్తున్నట్టు, కానీ ఎంతో కొంత ఒక హోప్ అనేది, అంటే ఆయన క్షేమంగా లొంగుబాటుగా ఎస్ఐబి పోలీసులకు లొంగిపోయారనే వార్తలు వస్తున్నాయి. పోలీసులు కూడా దీన్ని ఖండించలేదు. ఒక నిజంగా మామూలుగా ఇన్ని వార్తలు ఇన్ని ప్రసార మాధ్యమాలు వస్తున్న తర్వాత నిజంగా కాకపోయి ఉంటే పోలీసులు దాన్ని ఖండించిండేవారు. మా దగ్గర లేడు, దేవిజీ లొంగుబాటు లేదని చెప్పి ఉండేవారు నిజంగానే. కానీ అలాంటి చెప్పట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్నట్టు ఆయన లొంగుబాటు ఉందనే అనుకోవాలి మనం. ఇప్పుడు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? అంటే లోకల్గా ఉండే రెవెన్యూ కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, ఇలా ఉంటుంది కదా మనకి ఏదో ఒక సిస్టమ్. అవునవును తెలుసుకుంటాను సార్. ఎలా మిగతా కుటుంబ సభ్యులందరూ కలిసారా? దేవిజీ ఇలా లొంగుబాటు అనుకున్న తర్వాత ఒకరికొకరు సమాచారం ఇచ్చుకోవడం కానీ? అంటే ఇప్పుడిప్పుడే జరుగుతుంది సార్. జస్ట్ 10:30, 11 గంటల ప్రాంతంలో ఈ వార్త బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులైనా కూడా ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు, మా మేనత్త లేదు, మా నడిపన్నవుడు లేడు. ఓన్లీ నేను, నా పిల్లలు, భార్య. అక్క కూడా లేదన్నారు కదా? అక్క ఉన్నది కానీ హైదరాబాద్లో ఉంటుంది సార్. ఇంకా ఆమె మాట్లాడలేదు. ఓకే, ఏం చేస్తారండి అక్క? ఆ ఫ్యామిలీ ఏం చేస్తుంది? వాళ్ళు మా బావగారు ఎస్సీ ఇంజనీర్ సార్. ఓకే, అతను కూడా చనిపోయాడు. సూపరింటెండెంట్ ఇంజనీర్. సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్. అతను బాగానే ఉంటారు సార్ హైదరాబాద్లో, వెల్ సెటిల్డ్. ఓకే, మంచి కుటుంబం. ఓకే. అంటే మేము ఇందాక ముందు మీరు మాట్లాడిన కొన్ని బైట్స్ విన్నాం. మీ అమ్మాయి కావచ్చు, మీరు మాట్లాడింది. మీ పాప కూడా చాలా భావోద్వేగానికి గురవుతుంది. ఎందుకంటే మా పెద్దనాన్న క్షేమంగా ఉన్నాడు, లొంగిపోయాడు అనేది. అంటే ఆ పిల్లలు కూడా మీరు క్యారీ చేశారు, అంటే పెద్దనాన్న ఇలా ఉన్నాడు, మనకు ఉద్యమంలో ఉన్నాడు అని. ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా పిల్లలు చదువుకునేటప్పుడు కూడా చెప్తుంటారు, అరే పెద్దనాన్న ఇంత టాలెంట్ రా, ఇట్లా చదువుకోవాలి.
అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం సార్, తన గురించి మాట్లాడుకుంటాం మా కుటుంబం. ఉమ్. ఏమనిపిస్తుంది గంగాధర్ గారు? ఇంత అంటే ఆ ఉద్యమం కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఒక ఉవ్వెత్తిన చాలామంది ఇప్పుడు మీలాగా డబ్బుకి లోటు లేకుండా వ్యవసాయ కుటుంబం బాగా చదువుకుని తిరుపతి లాంటి దేవిజీగా మారిన తర్వాత అనేక కుటుంబాలను సంస్కరించాడు ఆయన. అనేక కుటుంబాలని ఆ పీడిత ఆ తాడిత నుంచి బయటపడేశాడు ఆయన. ఎందుకంటే నిజంగా వాళ్ళు చేసింది వాళ్ళ కోసం కాదు, నిజంగా జరుగుతున్న ఉద్యమంలో చాలా వరకు. ఎందుకంటే నిజంగా అలాగైతే మీకోసం, మీ అక్క కోసం, మీ తమ్ముడి కోసం, ఆయన కుటుంబం కోసం చేస్తుండేవాడు అంత కవర్. అంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అవ్వాల్సిన వ్యక్తి అలా ఉద్యమానికి అంకితం అయిపోయాడు. మీకు ఏమనిపిస్తుంది ఆ ఉద్యమం ఇలా ఒక దశలో చివరి దశకు వచ్చింది అంటున్నారు, ఏమనిపిస్తుంది మీకు? దాని గురించి స్పందించచ్చో స్పందించదో తెలియదు కానీ మొత్తానికి అయితే సరెండర్ వార్త అనేది అయితే మా కుటుంబ పరంగా మాత్రం చాలా హ్యాపీ న్యూస్. రైట్, థ్యాంక్ యూ గంగాధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే ఆ కుటుంబం నిజంగానే మనం ముందుగా అనుకున్నట్టు రెండు కళ్ళుగా మనం అనుకుంటే కుటుంబం ఒకటి ఉద్యమం ఒకటి అనుకున్నప్పుడు ఒక కంట కన్నీరు ఒక కంట ఆనందం అంటే నిజంగా మనకు స్పష్టంగా ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే టోటల్గా మనం చూసుకున్నప్పుడు ఏదైతే ఆ ఉద్యమానికి సంబంధించి ఇంత పెద్ద బలమైన ఉద్యమంగా ఒక దశలోన 70వ దశకం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, దాదాపు దేవ్జీ వెళ్ళిపోయే 42 సంవత్సరాల పాటు ఆ కుటుంబానికి దూరం అయ్యి ఉద్యమానికి అంకితం అయిపోయాడు. ఆ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బంది లేదు, బలమైన వ్యవసాయ కుటుంబం, దాదాపుగా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అవుతాడనుకున్న దశలోన ఈ విధంగా అవడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఆ ఉద్యమంలోన వెళ్ళిన వ్యక్తి తిరిగి క్షేమంగా లొంగుబాటు ఉంటుంది అనుకున్నప్పుడు దాన్ని చూస్తున్నారు చాలా వరకు. అంటే వాళ్ళు క్షేమంగా ఇప్పటికి వచ్చి అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ లేదు, కానీ ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ ఒక కమ్యూనికేట్ చేసుకున్నారు. అక్కడ నుంచి ఆ లోకల్గా ఉండే వాళ్ళని ఎవరిని కలవాలి ఏంటి, ఎందుకు అఫీషియల్గా ప్రకటన వచ్చిన తర్వాత అక్కడ జిల్లా కలెక్టర్ని ఎస్పీని ఎవరిని కలవాలనేది వాళ్ళు చూస్తారు. మరోవైపు నిజంగానే దేవిజీ లొంగుబాటు అనేది కన్ఫర్మ్ అయితే పోలీసులు ఇలాగా రేపు డీజీపీ సమక్షంలోనే ఇంకా ఆ స్థాయిలో ఎక్కడో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ముందుగానే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ దశలో వెళ్ళే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది.